पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। మనం ది పార్టిసిపెంట్స్ ఇన్ ద మిస్టరీస్ లో చెప్పుకుంటున్నాం. అందులో మనం ది ఫిజికల్ సెంటర్స్ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత నర్వస్ సిస్టమ్ గురించి మనం చెప్పుకున్నాం. బ్రెయిన్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో అందులో ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం. Occult memory. The initiate finally becomes aware increasingly of the growth of that inner recollection or occult memory, which concerns the work of the hierarchy and primarily his share in the general plan. So, he initiate గా ఉన్నటువంటి వాడు. So, he will work of the, which concerns the work of the hierarchy. సో ఇన్నర్ రికలెక్షన్ ఆర్ అక్కల్ట్ మెమరీ అంటే ఏంటంటే మన ఏ కారణం చేతైతే లేదా క్రితం జన్మలో మనం ఎక్కడి దాకా సాధన చేసుకుంటూ వచ్చామో దాని ఫర్దర్కి కావాల్సినటువంటి మెమరీ మన లోపల రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని అక్కల్ట్ మెమరీ అని చెప్తారు. అంటే క్రితం జన్మలో మనం ఉదాహరణకి 4వ తరగతి చదువుకుంటే ఈ జన్మలో మనం 5వ తరగతి చదువుకోవాలి, ఈ ఫలానాది దీంట్లో ఉన్నాం మనం అన్నటువంటిది మనకే తెలుస్తుంది. అది మన లోపలికి మనం వెళ్ళి దర్శించుకోగలిగితే ఆ అక్కల్ట్ మెమరీ అనేటువంటిది ఉంటుంది. అది మనకి తమాషాగా ఎలా ఉంటుందంటే కొన్ని యాక్టివిటీస్ కానీ, కొన్ని వర్క్స్ కానీ, కొన్ని బుక్స్ కానీ, కొన్ని సర్వీస్ పాయింట్స్ కానీ మనం అది చూడగానే మనం చాలా అట్రాక్ట్ అవుతాం. మిగిలినవి చూస్తే మనం ఓకే బాగుంది, ఆ సర్వీస్ బాగుంది, ఏదో హోమ్ సర్వీస్ బాగుంది ఓకే అన్నట్టే ఉంటాం. కానీ కొన్ని సర్వీస్ పాయింట్స్ కానీ, కొన్ని బుక్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే కొన్ని చోట్లకి మనం వెళ్ళినప్పుడు తెలియకుండా మనం దానికి బాగా ఆకర్షణ పడతాం. దట్ మీన్స్ క్రితం జన్మలో మనకి దాని మీద ఒక ఇది మనం అంటే ఆ వాటిల్లో మనం అక్కడి దాకా మనం క్రితం జన్మలో మనం అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. ఈ జన్మలో అది ఇప్పుడు తటస్థపడింది కాబట్టి దాని మీద అది చూడగానే మనకి ఒక అట్రాక్షన్ ఫీల్ అవుతాం. ఉదాహరణకి దేవుళ్ళందరూ అన్ని టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక టెంపుల్ అంటే మనం ఎక్కువ అట్రాక్ట్ ఫీల్ అవుతాం. షిరిడి చాలా బాగుంటుంది, షిరిడి వెళ్దాం అంటే సరే అనేస్తాం ముందు. లేదా ఇంకొకటి తిరుపతి అంటే సరే అంటాడు. అది ఎట్లాగో అలాగే వీడి యొక్క అక్కల్ట్ మెమరీ చేత వీడు కొన్ని టైప్ ఆఫ్ వర్క్స్కి, కొన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి వీడు ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు అనమాట. అది occult memory, which concerns the work of the hierarchy and primarily his share in the general plan. When the initiate who occultly recalls in his waking consciousness a commercial fact, a ceremonial fact, finds all these manifestations of increased growth and conscious realization in himself, then the truth of his inner assurance is proven and substantiated to him. It must be remembered that this inner substantiation is of no value to anyone but the initiate. So inner substantiation is of no value to anyone. So వేరే వాడికి
దీంతో అంటే మనకి ఏదైతే నమ్మకం అనిపించిందో అదే వేరే వాడికి అని అనిపించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మనకి ధ్యానం అంటే ఎక్కువ ఆసక్తి ఉండవచ్చు, వేరే వాడికి సేవ అంటే ఎక్కువ ఆసక్తి ఉండవచ్చు, ఇంకొకటికి ఏదో పురాణం చదువుకోవాలంటే వాడికి దాని మీద ఎక్కువ ఆసక్తి ఉండవచ్చు. సో మనం రియలైజ్ అయినది మనకి ఏది నచ్చిందో అది మన యొక్క అక్కల్ట్ మెమరీకి సంబంధించినటువంటి పాయింట్. సో వీడు క్రితం జన్మలో ఒక సెరిమోనియల్ మ్యాజిక్కి సంబంధించిన వాడు అనుకోండి. సో ఈ జన్మలో దానికి సంబంధించిన యాక్టివిటీకి వీడు ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. అలా వీడు క్రితం జన్మలో వాడు ఏదైతే చేసుకుంటూ వస్తున్నాడో ఈ జన్మలో అది వాడికి 10వ ఏట ఎదురు పడవచ్చు, 20 ఏట ఎదురు పడవచ్చు, 2వ ఏట ఎదురు పడవచ్చు, మనం చెప్పలేం. మరి అది వాడికి ఏ టైంలో అది ఎదురు పడుతుంది అనేటువంటిది వాడి యొక్క కాజల్ బాడీలో అది రికార్డ్ అయి ఉంటుంది. ఆ టైంకి వాడు అక్కడి నుంచి వాడు యొక్క లైఫ్ యాక్టివిటీ అంటుంటుంది మారిపోతుంది. అదే మనకి బుద్ధ భగవానుడిది. అంతే, ఆయన ఆ మూమెంట్ వచ్చాక ఆయన ఇంట్లోంచి కూడా లేచి అలా ఉంటుంది అనమాట ఈ అక్కల్ట్ మెమరీ అన్నటువంటిది మనకి. Manifestation of increased growth in consciousness. It must be also. He has to prove himself to the outer world through his life of service and the work accomplished, and thereby call forth from all his environing associates a recognition that will show itself in a sanctified emulation and a strenuous effort to tread the same path, actuated ever by the same motive, that of service and brotherhood, not self-aggrandizement and self-accusement. అది చేసేటప్పుడు సెల్ఫ్ ఎక్వైర్మెంట్ ఉండకూడదు, సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ ఉండకూడదు. ఈ వర్క్స్ ఇప్పుడు వాడు అంటే ఇదంతా కూడా ఏంటంటే సర్వీస్ అని ఒకటి చెప్పారు మనకి. తర్వాత ఇంకొకటి ఏంటి చెప్తున్నారంటే ఇదంతా కూడా ట్రేడ్ ది సేమ్ పాత్ అని అన్నారు. సో ఆ పాత్లో వాడు ట్రావెల్ చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఎక్స్పోజర్ అంటున్నది ఉండకూడదు. ఎక్కడ మనం చేసేటువంటి యాక్టివిటీలో సెల్ఫ్ ఎక్స్పోజర్ ఉంటే అక్కడ ఫోర్స్ ఆగిపోతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. సో ఒక వర్క్ అన్నటువంటిది అక్కడ జరగటం, ఒక సర్వీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్గా వెళ్ళాలి మనం చేసేటువంటి. ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు మనకి ఈ యాంగిల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అని అంటారు చూసారా, ఆ యాంగిల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ ఏ సర్వీస్కి ఉండాల్సింది ఏంటంటే అక్కడ సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ ఉండకూడదు అసలు. అంటే ఆ సర్వీస్ ఒకళ్ళ బేస్డ్గా వెళుతోందని కానీ ఒకళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం కానీ ఇలాంటిది ఎక్కడ ఉండకూడదు. పరమ గురువులు వాళ్ళు మొత్తం భూమండలాన్ని అంతా కూడా వాళ్ళు ఇది చేస్తున్నటువంటి వాళ్ళు. హార్డ్లీ దే రివీల్డ్ దేర్ నేమ్స్ ఇన్ 18th century. మరి అంతకుముందు మరి వాళ్ళు లేరంటారా? మరి అంతకుముందు వాళ్ళు ఉన్నట్టుగానే ఎక్కడ ఏ గ్రంథాల్లోనూ రానేలేదు అసలు. వాళ్ళు ఉన్నట్టు మాత్రం తెలిసింది మనకి 18th century. కానీ వాళ్ళు అసలు నిజంగా ఎంతమంది ఏమేం చేస్తున్నారు ఏమిటి అనేటువంటిది గట్టిగా ఈ రోజుకి మనకు తెలియదు కదండి. సో ఆ విధముగా నడిచేటువంటి వాళ్ళు మాత్రమే ఈ మార్గంలో ఉండగలరు, లేదా వాళ్ళకి మాత్రమే వాళ్ళు హీ కెన్ ట్రేడ్ ది పాత్. అది సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎక్వైర్మెంట్. అదే ఇట్ షుడ్ ఆల్సో బి రిమెంబర్డ్ దట్ ఇఫ్ ద అబోవ్ ఈస్ ట్రూ ఇన్ కనెక్షన్ విత్ ద వర్క్, ఇట్ ఈస్ స్టిల్ మోర్ ట్రూ in connection with the initiate himself. Initiation is a strictly personal matter with a universal application. Initiation ante enti it is a personal matter with the universal application. అంటే మనం ఇనిషియేట్ అయ్యామా లేదా అనేటువంటిది ఎక్కడ ఇది తెలియబడుతుంది అంటే కనుక మన యొక్క యూనివర్సల్ అప్లికేషన్లో తెలియబడుతుంది. దానికి మనకు 2 ఏకం వచ్చు అనుకోండి, అది ఎక్కడ తెలియబడాలి? నాకు 2 ఏకం వచ్చు, నాకు 2 ఏకం వచ్చు అంటే కాదు. వాడు ఏదో క్యాలిక్యులేషన్ ఇచ్చాడు, అది నేను చేసేవ్వగలగాలి వాడికి, అంటే వాడు 2 టేబుల్ వచ్చాను వాడు ఒప్పుకుంటాడు. సో ఆ రకంగా మనం ఇనిషియేషన్ అయినటువంటి వాడు ఎక్కడ దాని యొక్క అప్లికబిలిటీ ఉంటుందంటే యూనివర్సల్ అప్లికేషన్లో అది తెలియబడుతుంది. అది సో పైన చెప్పినటువంటి విధముగా సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ ఇవి లేకుండా ఉండగలుగుతూ ఉన్నట్ట అంటే వాడికి ఇనిషియేట్ అయ్యాడు వాడు అని. ఇనిషియేట్ అవ్వనటువంటి వాడికి సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ ఉండదు, వాడిని ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఎక్కువ చూస్తుంటాడు అన్నమాట. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్గా మనకు అనిపించవచ్చు, కానీ మేజర్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా వీటి మీదే డిపెండ్ అవుతాయి. మేజర్ ఫ్యాక్టర్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్
మనకు అది చాలా సింపుల్గా అనిపించచ్చు. ఏమైందండి తప్పేముంది, వాడు చక్కగా సర్వీస్ చేస్తున్నాడు అంటే, ఎంత సర్వీస్ చేస్తున్నా ఏది చేస్తున్నా వాడి యొక్క సెల్ఫ్ ఎక్స్పోజర్ అక్కడ ఎక్కువ కనబడుతుంది అంటే ఎంత సర్వీస్ చేస్తున్నా అది పరమ గురువులు అంగీకరించారు అంతే. It rests upon his inner attainment. The initiate will know for himself when the event occurs and needs no one to tell him of it. సో ఎదుటివాడు వచ్చి మనకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎంతవరకు మనం ఏ స్థితిలో ఉన్నాం అన్నటువంటిది మనకే తెలియబడేటువంటి విషయం ఇది ఎప్పుడు కూడా. The expansion of consciousness called initiation must include the physical brain or it is of no value, as those lesser expansions of consciousness which we undergo normally every day and call learning something or other have reference to the apprehension by the physical brain of an imparted fact or apprehended circumstance, as with the greater expansions which are the outcome of many lesser. సో ఎవ్రీ డే టు డే యాక్టివిటీస్లో మనం తెలుసుకునేటువంటి వాటి ద్వారా మనం నిన్నటికన్నా ఈరోజు మనం కొంత ఎక్స్పాండ్ అవుతాం మన లైఫ్లో. క్రితం సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనం తెలుసుకుంటే ఎస్ వీఆర్ ఎ బిట్ బెటర్ ఇన్ నోయింగ్ థింగ్స్. సో అది ఎట్లాగో అంటే మనం ఎక్స్పాండ్ అవ్వడం అంటే బ్రెయిన్ అన్ఫోల్డ్మెంట్ బాగా ఉండాలి మనకి. సో పువ్వు ఎలా అయితే విచ్చుకోవడం అంటే జరుగుతుందో మన యొక్క అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ థింగ్స్ అంటే బాగా ఉండాలి. అంటే ఏంటంటే మనం రొటీన్గా చేసేటువంటి పనులే అయినా సరే, రోజు వెళ్ళొచ్చేటువంటి దారులే అయినా సరే, మనకు అన్ఫోల్డ్మెంట్ అయిన తర్వాత మనకి దర్శింపడేటువంటి విషయాలు వేరు. అవునా, రోజు వెళ్తున్నానండి, ఇక్కడ మీరు షాప్ పెట్టి అన్నాళ్ళు ఏంటంటే, లేదు సార్ మేము పెట్టి 6 నెలలు అయిందండి. అవునా, నేను గమనించలేదే, నేను డైలీ ఇటే వెళ్తానండి అని అంటాం. సో అంటే ఏమిటి అక్కడ ఉద్దేశం అంటే మన యొక్క అన్ఫోల్డ్మెంట్ బాగా ఉండాలి. అది ఇక్కడ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది. At the same time, it is quite possible for man to be functioning on the physical plane and to be actively employed in world service who have no recollection of having undergone the initiative process yet, who nevertheless may have taken the first or second initiation in a previous or earlier life. This is the result simply of the lack of bridging from one life to another, or it may be the outcome of a definite decision by the ego. So definite decision by the ego ఒకటి ఉంటుంది మనలో. ఏమిటి డెఫినెట్ డెసిషన్ బై ది ఈగో అంటే ఏంటంటే, ఉదాహరణకి క్రితం జన్మల్లో ఎప్పుడో మనం ఫస్ట్ ఇనిషియేషన్ సెకండ్ ఇనిషియేషన్ మనం కంప్లీట్ చేసుకుని ఉండవచ్చు. అందుచేత ఈ జన్మలో మనకి సర్వీస్ యాక్టివిటీ అంటే మనకి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. ఎవరు నాకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు అనుకోండి, కొందరు వెంటనే వచ్చి అక్కడ అందుకుంటారు ప్లేట్స్, వెంటనే వచ్చి అందుకుని అక్కడ వడ్డన ఇవన్నీ వాళ్ళు చేసేస్తుంటారు. వాళ్ళు మన సభ్యులు కాదు, ఎవరు కాదు, మామూలుగా ఫస్ట్ టైం వాళ్ళు ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వచ్చారు వాళ్ళు. అయినా వాళ్ళు అక్కడ అంతా సర్వీస్ చేసేస్తారు, చక్కగా అన్ని పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. వాడికి సహజంగా లోపల నుంచి అనిపిస్తుంది సర్వీస్ చేద్దాం అనుకోండి. ఇది దేనికి అనిపిస్తుంది అంటే కనుక అది క్రితం జన్మల్లో వాడు ఫస్ట్ ఇనిషియేషన్ సెకండ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాడికి ఆ థాట్ వచ్చింది. ఎవరు చెప్పకుండానే వాడికి ఎందుకు ఆ థాట్ వచ్చింది సర్వీస్ చేద్దాం అనేటువంటిది. అంటే దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్. మరి వాడికి ఆ విషయం తెలియకుండా ఎందుకు ఉంటుంది అంటే కనుక కొన్ని మనకి క్రితం జన్మలకి ఈ జన్మలకి మనకి కనెక్టివిటీ అనేటువంటిది మనం మిస్ అయ్యి, కనెక్టివిటీ మిస్ అవ్వకుండా ఉంటే అప్పుడు మనకి క్రితం జన్మలో మనం ఇక్కడ దాకా మనం చదువుకున్నాం, ఈ జన్మలో ఫర్దర్ది మనం చదువుకున్నాం, నిన్న ఇక్కడ దాకా చదువుకున్నాం, ఈరోజు ఫర్దర్ది మనం చదువుకుందాం అన్నటువంటిది ఎలా నిర్ణయం పడుతుంది. నిన్న ఏం చదువుకున్నా మనకు గుర్తుంది కాబట్టి ఈరోజు దాని ఫర్దర్ కంటిన్యూషన్ ఈరోజు చదువుకుంటుంటే మనకు అర్థమవుతాం. సో ఇది మనకి మామూలుగా తెలియబడేటువంటి సత్యం. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే కనుక క్రితం జన్మలో మనం ఓ స్థితి దాకా వచ్చిన తర్వాత ఆ ఫర్దర్ స్టెప్స్ ఇప్పుడు మనం అందుకోవడం అంటే జరుగుతుంది. ఇప్పుడు లైఫ్లో ఆ ఫర్దర్ స్టెప్స్కి వీడు టక్కని వీడు అందుకుంటాడు. లేదా క్రితం జన్మలో ఉన్నటువంటి వాసనల చేత ఈ జన్మలో వాడికి తొందరగా వేరే వాడికి వేదం నేర్పుదామంటే వాడికి 2 నెలలు పట్టేది వీడికి 10 రోజుల్లో వచ్చేస్తుంటాడు. ఎందుకంటే క్రితం జన్మలో వాడు ఆల్రెడీ వేదం చాలా వరకు నేర్చేసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో వాడు కొంచెం ఇలా నేర్పుతుండగా టకటక అందేసుకుంటాడు. కనుక అయితే ఆ కనెక్టివిటీ అనేటువంటిది డిసైడ్ చేసేటువంటిది లోపల ఉన్నటువంటి ఈగో డిసైడ్ చేస్తే ఆ కనెక్టివిటీ మనలో కంటిన్యూ అవుతుంది క్రితం జన్మలోకి ఈ జన్మలకి. అందుగురించి తమాషాగా కొందరిని చూస్తే మనం ఎక్కువగా వాళ్ళని చూస్తే చాలా అట్రాక్ట్ అవుతాం. ఏంటంటే దీస్ ఆర్ ఆల్ కనెక్షన్స్ దట్ వీ హ్యాడ్ ఇన్ అవర్ పాస్ట్ లైఫ్స్. అందుగురించి వాళ్ళతోటి తక్కువపాటి పరిచయంలోనే మనం ఎక్కువ వాళ్ళతోటి కనెక్ట్ అయినట్టుగా మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా ఏంటంటే
మన యొక్క పాస్ట్ లైఫ్లో వాళ్ళతోటి కనెక్టివిటీ మనకు ఉండవచ్చు. అందు గురించి ఈ జన్మలో వాళ్ళని చూడగానే, పరిచయం అవగానే వాళ్ళతోటి మనం ఎక్కువ మిక్స్ అయిపోయి మనం మాట్లాడడానికి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఈగోకి తెలుసు కానీ వీడికి తెలియదు, అంటే భౌతికంగా ఉన్నటువంటి వీడికి తెలియదు, లోపల ఉన్నటువంటి ఈగోకి తెలుసు అవన్నీ కనెక్టివిటీస్. అయితే డెఫినెట్ డెసిషన్ బై ద ఈగో అన్నటువంటి జరిగిపోయింది కాబట్టి ఆ కనెక్టివిటీ వీడికి పూర్తిగా తెలియబడట్లేదు. బట్ సమ్హౌ వాళ్ళని చూడగానే ఏదో మనకు బాగా ఆప్తుల్ని చూసినట్టుగా మనకు అనిపించవచ్చు. అది అలాగే సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ కూడా వాడు చేయడానికి కారణం ఏంటంటే, క్రితం జన్మలో వాడు సెకండ్ ఇనిషియేషన్ ఇవేవో అయ్యాయి వాడికి. అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ఇనిషియేషన్కి వెళ్ళడానికి కొన్ని నార్మల్ లైఫ్స్ ఉంటాయి వీడికి. ఇలా ఒక ఇనిషియేషన్కి ఇంకో ఇనిషియేషన్కి అవకాశాన్ని బట్టి ఒక జన్మలో అయినా అయిపోవచ్చు, ఒక 4 జన్మలు పట్టవచ్చు, 10 జన్మలు పట్టవచ్చు. అది వాడు ఏర్పాటు చేసుకునేటువంటి దాని మీద ఉంటుంది. సో లోపల ఈగో డెసిషన్ మీద ఇవన్నీ కూడా ఆధారపడతాయి. అలా A man may be able better to work off certain karma and to carry out certain work for the Lord if he is free from occult occupation and mystic introspection during the period of any one earth life. Occult occupation and mystic introspection. Free from occult occupation. కనుక వీటి చేత వాడు a man may be able better to work off if he is free from occult occupation. వీడు అక్కల్ట్ ఆక్యుపేషన్ చేత వీడు ఇది లేదనుకోండి, వీడు ఆక్యుపై అవ్వలేదనుకోండి, లేదా మిస్టిక్ ఇంట్రాస్పెక్షన్ లేదనుకోండి వీడి లైఫ్ మీద వీడికి, అప్పుడు ఏమవుతుందంటే లైఫ్ ఏదో మామూలు లైఫ్లో ఉంటుంది వీడికి. క్రితం జన్మలో చక్కగా పూజ పునస్కారాలన్నీ చేసుకుంటున్నా, ఈ జన్మలో ఒక నార్మల్ లైఫ్ మాత్రమే వీడు లీడ్ చేస్తుంటాడు. అది there are many such amongst the sons of men at this time who have previously taken off the first initiation, and a few who have taken the second, but who are nevertheless quite unaware of it. At their centers and nervous organization carry proof to those who have the inner vision. ఎవరికైతే ఇన్నర్ విజన్ ఉంటుందో వాడి నర్వ్స్ ఇవన్నీ కూడా దానికి అలా అట్రాక్ట్ అవుతాయి. మనకి చాలా తమాషాగా ఉంటుంది. అందుగురించి మహానుభావులు వాళ్ళవి ఇవన్నీ చరిత్రలో మనం చూస్తుంటే అక్కడ దాకా వచ్చిన వాడు ఎందుకో అక్కడ అట్రాక్ట్ అయిపోతాడు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆ గురువు గారి దగ్గర శిష్యుడు అయిపోతాడు. వీడు కొన్ని సంవత్సరాలు ఆ గురువు గారి దగ్గర ఉన్నాడు, వీడు ఒక పెద్ద గురువు లాగా, అంటే ఒక పెద్ద సాధకుడిగా వీడు తయారైపోతాడు. మరి అంతకుముందు వాడి లైఫ్ మామూలు లైఫ్గా ఉంది. అక్కల్ట్ ఆక్యుపేషన్ లేకుండా ఉన్నప్పుడు ఒకనొక స్థితిలో ఈగో డిసైడ్ చేసుకుంటుంది. అప్పుడు వీడు క్రితం జన్మలో వీడు చేసుకున్న సాధనంతో కూడా ఒక్కసారి గుర్తొచ్చి అటువైపు టర్న్ అయిపోతాడు. అంతే. ఒక రోజు ప్రేయర్ చేస్తున్నాం, ఈరోజు ప్రేయర్ ఎగ్గొట్టేద్దాం అని ఒక్కొక్కసారి అనిపించవచ్చు కదా. అనిపించాడు ఆ రోజు ప్రేయర్ చేయకుండా వీడు ఎగ్గొట్టేసి పడుకుంటాడు. పడుకునేప్పటికి మళ్ళీ సాయంత్రానికి చర్చ మనం ప్రేయర్ మానేయకూడదు, అసలు రెగ్యులర్గా చేసుకోవాలనిపిస్తుంది అనేప్పుడు అట్టక మళ్ళీ ప్రేయర్కి వచ్చి కూర్చున్నాడు. అది ఎట్లాగో వీడి యొక్క జన్మల్లో కూడా ఈ మార్పు అనేటువంటిది అట్లా ఉంటుంది. ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో లేదా ఒక జన్మ 2 జన్మలో ఈ సాధన ఇదంతా వదిలే, కాసేపు మనం ఇవన్నీ వదిలేసేసి మనం హాయిగా వేరే రకంగా జీవించుదాం అని అనిపించవచ్చు. బట్ ఇట్ ఈస్ టైం వేస్ట్ ఫర్ హిమ్. అది వాడు తెలుసుకోలేకపోతాడు వాడు. బట్ ఒకనొక స్థితిలో వాడికి అది ఎందుకో అది అవేకన్ అవుతాడు. అవేకన్ అయ్యేటికి మనందరికన్నా కూడా వాడు ఇంకా బాగా శ్రద్ధగా చేస్తారు. అందు గురించి కొందరిని చూస్తే వాళ్ళు చాలా లేటుగా వాళ్ళు సాధనలో వాళ్ళు ఉండవచ్చు లైఫ్లో. అంటే చిన్నప్పటి నుంచి లేకుండా ఉండొచ్చు వాళ్ళు, 40 ఏళ్ళకో 60 ఏళ్ళకో వాళ్ళు మొదలు పెట్టవచ్చు. కానీ మనకన్నా చాలా శ్రద్ధగా ప్రేయర్ చేయడం, మనకన్నా చాలా చక్కగా సర్వీస్ చేయడానికి వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అన్నీ చేస్తుంటారు. ఎందుచేత అంటే క్రితం జన్మలో వాళ్ళకి ఆ లింకప్ ఉంది కాబట్టి ఈ జన్మలో పట్టుకోగానే వాళ్ళు ఇంకా మనకన్నా చాలా గట్టిగా పట్టుకుంటారు. అది తేడా. If initiation is taken of the first time in any life, the recollection of it extends to the physical brain. Curiosity or even ordinary good living never brought a man to the portal of initiation. ఈ పాయింట్ మనం అందరం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఒకటి క్యూరియాసిటీ ఆర్ ఈవెన్ ఆర్డినరీ గుడ్ లివింగ్. జనరల్గా అంటే 100 మంది సాధకుల్లో 99.9 మందిలో ఉండేటువంటిది ఏంటంటే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి వాడితోటి గురువుగారు ఏదైనా ఒక నిమిషం ప్రైవేట్గా మాట్లాడారనుకోండి, వాడితో ఏం మాట్లాడారు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బట్ క్యూరియాసిటీ అసలు ఏ విషయాల్లోనూ ఎందులోనూ మనకు అస్సలు ఉండకూడదు. బై వాడు మనకు ఫ్రెండ్ అనుకోండి, వాడితో ఏం చెప్పేశారు ఏమిటో, లేదా వాడు ఏదో
ఇలా వాడి యొక్క పర్సనల్ లైఫ్ గురించి కానీ ఇలా అనేక విషయాల్లో మనలో క్యూరియాసిటీ అనేటువంటిది బాగా పనిచేస్తుంది. వాడు బాగా అమెరికా వెళ్ళి వచ్చాడు అనుకోండి, వాడు ఎంత సంపాదించాడు ఏంటో, ఎన్ని ప్లాట్లు కొన్నాడో ఏమిటో. వీడు అమెరికా వెళ్ళలేదు, వాడు అమెరికా వెళ్ళాడు, అది వీడిలో బాధ. అందు గురించి క్యూరియాసిటీ ఉంటుంది అన్నట్టు. వాడి గురించి ఏంటి ఎటు వెళ్ళి వస్తున్నారేంటో అంటాడు. వీరంతా వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే వీళ్ళనంతగా వాడి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం అనేటువంటిదిగా ఉంటాయి ప్రశ్నలు. కనుక క్యూరియాసిటీ అన్నటువంటిది పరమగురువుల మార్గానికి టోటల్గా భిన్నం. మనం ఎంత మంచి వాళ్ళగా ఎంత సేవ చేస్తున్న వాళ్ళైనా సరే మనలో క్యూరియాసిటీ ఉందనుకోండి, మనం అస్సలు పనికిరాం మనం ఈ మార్గానికి. అస్సలు నో 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 ఎట్ ఆల్. ఇది నాన్నగారి ప్రవచనాల్లో కూడా నేను చాలా విన్నాను. మనకి ఇక్కడ కూడా అది వచ్చింది. క్యూరియాసిటీ అన్నటువంటిది అస్సలు, వాడు ఎవడో వస్తూ ఇక్కడ ప్రేయర్కి వస్తూ వాడు ఒక కవర్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఆ కవర్లో ఏం తెచ్చాడు. సో క్యూరియాసిటీ అన్నటువంటిది తెలియకుండా మనలో చాలా ఉంటుంది. సో క్యూరియాసిటీ ఒకటి అస్సలు ఉండకూడదు మనకి. అంటే మనకు సంబంధం లేని విషయం మనం అసలు తెలుసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే వాళ్ళు చెప్తారో అప్పుడు తెలుసుకుందాం, తప్పేమిటి. ముందుగా తెలుసుకుందాం అనేటువంటి ఉత్సుకత ఎందుకు మనకి ఎప్పుడు తెలియబడాలో అప్పుడు తెలియబడుతుంది. తెలిసిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నాకు లాస్ట్ చెప్పాడు, నేనెందుకు ఇప్పుడు వాడికి పలకాలి, అలాంటిది ఉండకూడదు. తెలిసిన తర్వాత దానికి మనం రెస్పాండ్ అవ్వాలి. చెప్పనంత వరకు నువ్వు వెయిట్ చేయి. నీకు చెప్పిన తర్వాత నాకు ఇవాళే కదా చెప్పావు, నేను తర్వాత చూస్తా, ఇలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. సో క్యూరియాసిటీ అనేటువంటిది ఎక్కడ ఉండకూడదు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్డినరీ గుడ్ లివింగ్. నేను చాలా మంచివాడిని, ఎవరిని ఏమీ అనను, నా పాటికి నేను రోజు ప్రేయర్ చేస్తాను, పూజ చేసుకుంటాను, ఎవరిని అడిగితే ఇలా చెప్తాను, మంచి మొక్క, నాకేదో తోచినటువంటి ఉద్యోగం చేసుకుంటాను, వీలైతే అన్న డొనేషన్ ఇస్తాను ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు. బట్ ఇట్ హ్యాస్ నో వాల్యూ. పరమగురువుల మార్గంలో దీనికి ఏమీ వాల్యూ లేదు. సో వాట్ అంటారు వాళ్ళు, అంతే ఒకటొక మాట. ఆర్డినరీ గుడ్ లివింగ్ అంటే అది అర్థం. సో వాట్ అయితే ఏంటంటావు, నువ్వు సంగతి ఏంటంటావు అని. మరి నన్ను ఇనిషియేషన్ నన్ను అర్హుణ్ణి చేయండి సార్ అంటే నో అంటారు వాళ్ళు, అంత. ఆర్డినరీ గుడ్ లివింగ్ ఉంటే నో, ఆ క్వాలిఫికేషన్ సరిపోదు. రాయి ఉంది, అది ఆర్డినరీ గుడ్ లివింగ్, అది ఎవరిని ఏమీ చేయదు, ఎవరిని ఏమి అనదు. ఎవడైనా తీసుకుని రాయి వాడి కాలు మీద వేసుకుంటే అదేం చేయలేదు, కానీ లేకపోతే అది ఎవరిని ఏమి చేయదు. అంత మాత్రాన అది గుడ్ లివింగ్ ఎలా దానికి ఇనిషియేషన్ ఇచ్చేద్దామంటే అది ఎలా అయితే వీలు పడదో, అలాగే మనకు కూడా ఆర్డినరీ గుడ్ లివింగ్ మాత్రం ఉంటాను, ఏదో నా పాటి నేను ఉంటాను, మంచి మాటలు మాట్లాడతాను, నాకు ఎదురుపడిన వాళ్ళతోటి నా పని అయితే నేను చేసుకుంటాను, రోజు నేను పూజ చేసుకుంటాను, ప్రేయర్ చేసుకుంటాను, బట్ అంత మాత్రాన నాకు అర్హుణ్ణేనా నేను ఇనిషియేషన్ కంటే నో. అది ఇప్పుడు చెప్తారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Curiosity by arousing a strong vibration in a man's lower nature only serves to swing him away from instead of towards the goal he is interested in. Towards ఉండదు, away from. క్యూరియాసిటీ అంటుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళాం, అక్కడ మన పక్కన రూమ్లో ఉన్నటువంటి వాడి దగ్గర ఏదో ఎమ్మెల్యే స్టిక్కరో ఏదో పడింది దాని మీద. అంటే వీడు ఎమ్మెల్యేనా, ఏదో మన ఊరికి సంబంధించిన వాడికి ఫ్రెండ్గా ఏదో చూసినట్టు గుర్తు, లేదా ఏదో వీడు నాన్న పట్టుకుందాం, ఇలా ఉందనుకోండి వీడి దృష్టి. ఇంకా తిరుమలకి వెళ్ళి ఏం యూస్ వీడు. ఇంకా క్యూరియాసిటీ అంటుంటుంది అస్సలు మనలో తెలియకుండా చాలా ఉంటుంటుందండి. అది మన అందరం కూడా తగ్గించేసుకోవాలి క్యూరియాసిటీ. సో క్యూరియాసిటీ ఒకటి. తర్వాత ఓన్లీ సర్వ్స్ టు స్వింగ్ అవే ఫ్రమ్ హిమ్. అది వైల్ ఆర్డినరీ గుడ్ లివింగ్ వెల్ నాట్ ఫర్దర్డ్ బై ఎ లైఫ్ ఆఫ్ అటర్ సాక్రిఫైస్ ఫర్ అదర్స్ and by reticence, humility and disinterestedness of a very unusual kind, may serve to build good vehicles which will be of use in another incarnation. దానివల్ల ఏంటంటే ఒక గుడ్ వెహికల్ అంటుంటే తయారైంది, కానీ ఈ జన్మలో మనకి ఇనిషియేషన్ అంటుండేది కుదరదు. రోజు ప్రేయర్ చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం అంటే వీడు పొద్దునే లేచి టీవీ న్యూస్ పెట్టుకోవడం బదులు వీడు దేవుడి దగ్గర కూర్చున్నాడు, అంత మాత్రమే పనికొస్తుంది, కానీ అంతమించి ఇంక వేరే దానికి పనికిరాదని చెప్పేసి అడిగిన నిర్మమ మాటని చెప్పారు. పొద్దునే వాడైతే వేరే వాడైతే లేచి న్యూస్ పేపర్ చదువుతున్నాడు, వీడైతే విష్ణువాసనం చదువుతున్నాడు, అంతే. అంతమించి ఇంత తేడా లేదు. అదేంటి రోజు విష్ణువాసనం చదివి నేను పూజ చేస్తే అంత తేలిగ్గా తీసిపడేస్తారేమిటి అంటే, ఎందుకు తీసిపడేస్తున్నారంటే మరి విష్ణువాసనం చదువుతున్నాం, దాన్ని అన్న అప్లికబిలిటీలోకి ఏమైనా తెస్తున్నాం మనం. సో అన్లెస్ వీ డూ సమ్ సర్వీస్, ఇదేది మనకి హెల్ప్ చేయదండి అని చెప్తున్నారు. Disinterestedness of a very unusual kind, that is, may serve to build good vehicles which will be of use in another incarnation, but will not serve to break down those barriers, outer and inner, and overcome those opposing
forces and energies which stand between a good man and the ceremony of initiation. సో ఈ బ్యారియర్స్ని బ్రేక్ చేసేయగలిగేటువంటిది సరిపోదు. మనకి బ్యారియర్స్ ఉన్నాయి మధ్యలో, అంటే అడ్డుగోడలు ఉన్నాయి. వీడు గుడ్ మ్యాన్ వాడు ఆగిపోతాడు, అదే వేరే ఇనిషియేట్ స్టేజ్లో ఉన్నటువంటి అవి దాటుకుని ముందుకు వచ్చేస్తాడు. అందు గురించి కేవలం మనం గుడ్ మ్యాన్ అంటే ఒక మంచివాడు అన్నటువంటి పేరు తెచ్చుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం సాధనలో ఉన్నటువంటి వాడికి ఏమీ ఉపయోగం లేదు. మరి ఏం చెయ్యాలి? మనం మంచివాళ్ళు అనిపించుకునేటువంటి తాపత్రయంతో కూడి, అంటే అది చేస్తే చెయ్యండి, దాన్ని ఎక్కడ ఆపమని చెప్పట్లేదు. పొద్దున్నే ప్రేయర్ చేసుకోండి, పూజ చేసుకోండి, అన్నీ చేసుకోండి. బట్ పక్కన ఉన్నటువంటి వాడి గురించి మనం ఏమైనా ఆలోచించాలి. పక్కన ఉన్నటువంటి వాడికి ఏదైనా ఒక హెల్ప్ చేయాలి. మనం అదొక్కటి మాత్రం ఉండాలి, మనకి తప్పకుండా ఉండాలి ప్రతి వాడికి. ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ ఈజ్ ఎ డిఫికల్ట్ వన్ టు ట్రెడ్ అండ్ ద పాత్ ఆఫ్ ఇనిషియేషన్ హార్డర్ స్టిల్. డిసైపుల్ పాతే చాలా కొండెక్కడమే కష్టం. ఇంకోటి ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్ హార్డర్ స్టిల్, అది ఇంకా కష్టం. అంటే ఈ మామూలుగా డిసైపుల్షిప్ పాత ఏంటంటే మెట్లు ఎక్కడం లాంటిది. ఇనిషియేషన్ పాత ఏంటంటే రాళ్ళు రప్పలు పట్టుకొని పైకి ఎగబాకాల్సినటువంటిది. An initiate is but battles scared warriors, the victor in many a hard-won fight. He speaks not of his achievements, for he is too busy with the great work in hand. Initiate వాడు ఒక బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేసినటువంటి కార్యక్రమంతో కూడినటువంటి వాడిగా ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా నేను అది చేశాను ఇది చేశాను అంటూ వాడి గురించి వాడు చెప్పడం అంటుండదు ఉండదండి. అంటే జనరల్గా ఇవన్నీ అంటే పరమ గురువులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం బాగా గుర్తుపెట్టుకుంటే మనం అట్లీస్ట్ ఆ లూప్ హోల్స్లో మనం పడిపోకుండా ఉంటాం. అంటే కొంచెం చిన్నపాటి సహాయం చేస్తే వాడికి కనబడిన వాళ్ళందరికీ లేదా వాడికి తెలిసిన వాళ్ళందరికీ అవి ఫోటోలు పెట్టేసుకోవడం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి చాలా. అందులోనూ ఇది అంటే ఇవన్నీ అంటే ఇదివరకైతే కనుక ఇద్దరికో ముగ్గురికో చెప్పుకునేవాడు అంతే, అక్కడితో అది మర్చిపోయేవాడేమో. ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే మనం చిన్న పని చేస్తే దాన్ని వాట్సాప్లో పెట్టుకోవడాలు, మీడియాలో పెట్టుకోవడాలు, దాన్ని 10 మంది దాన్ని కామెంట్స్ పెట్టడాలు, దానిలో మనం ఎక్కువ అంటే మంచిదే మనం చేసేది. దానివల్ల 10 మంది మనం చేసినటువంటి సర్వీస్ వాళ్ళు కూడా గుర్తుంచుకుని వాళ్ళు కూడా ఆ రకంగా వెళ్ళడానికి ఉపయోగపడేటట్టయితే మనం చేసేది మంచిది. కానీ అది మన ఏమన్నా మన ఇమేజ్ నాన్న పెంచేటట్టుగా తయారవుతుంది అనుకోండి, అది మనకు అడ్డంకు. మన ఇమేజ్ని పెంచేటట్టుగా తయారవుతుంటే అది మనకి అంటే మన యొక్క అహంభావం ఇలాంటివన్నీ పెరిగిపోతాయి. నేను చాలా సర్వీస్ చేసే వాళ్ళందరూ మంచి మంచి కామెంట్స్ పెట్టారు, ఇలా అయిపోతాం అనుకోండి, అది మనని తోసేస్తుంది పక్కదారిలోకి. అందు గురించి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మనం చేసేటువంటి యాక్టివిటీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఎందుకంటే జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఇదివరకు కన్నా. అందు గురించి ఇన్నర్ అండ్ ఓవర్కమ్ దోస్ అపోజింగ్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీస్. అది కనుక ఇది ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ కన్నా ఇనిషియేటివ్ పాత్ ఇంకా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. For he is too busy with the great work in hand. He makes no reference to himself or to all that he has accomplished. నేను మంది ఇచ్చాను సార్, నేను ఒకడు వచ్చాడండి అని చెప్పి ఇలాంటిది ఉండదు. లెక్చర్ బుక్ గురించి మాట్లాడతారు తప్పితే వాడు మందు మీరు లేకపోతే నేను కొండలేనండి అన్నప్పుడు చేతులు పెట్టి దండ పెట్టి కూర్చున్నాడు అంటే అర్జునుడు లాగా, నేను వాడు కృష్ణులాగా ప్రత్యక్షంపై వాడు నోట్లలో మంది వేశాను, వాడు చనిపోయేవాడు వాడు లేచి పరిగెట్టాడండి. ఇలాంటిది ఉండదు వాడు టీచింగ్స్. అది కానీ అంటే దానివల్ల ఏమైపోతాం అంటే తెలియకుండా మనం ఒక జారిపోయి కింద పడిపోతాం అన్నమాట. అందు గురించి అస్సలు మనం ఎందుకంటే మనం ఇలాంటివి ఎక్కడ కూడా మన గురించి మనం స్మరించుకోవడం అంటే మనం చేయకూడదు. 10 మందికి మనం ఏం చేసాం అనేటువంటిది తెలియచెప్పుకుందాం అనేటువంటి ఆలోచన మనకు ఎక్కడ ఉండకూడదు అసలు. అంతే. ఎందుకంటే అవి చాలా ఇబ్బంది పెడతాయి మనకి ఈ పాత్రలో. సేవ్ సో deprecate the littleness of what has been done. Nevertheless, to the world, he is ever a man of large influence, the wielder of spiritual power. ఇప్పుడు వీడు ఎప్పుడైతే అలా ఉంటాడో వీడు ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా తయారైపోతాడు సృష్టిలో. వాడి ద్వారా అక్కడ అలా ఇదైపోతుంటుంది అన్నమాట. అందు గురించి అది మనం బాగా గుర్తుంచుకోవాలి. The wielder of spiritual power, the embodier of ideals, the worker for humanity, who unfailingly brings results which succeeding generations will recognize. ఇప్పుడు వీడు వెళ్ళిపోయాక రికగ్నైజ్ చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడు రికగ్నైజ్ చేసుకున్నాం, ఇప్పుడు రికగ్నైజ్ ఆయన దైవం అండి అని. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఏదో 10 మంది 20 మంది అంతే ఆయన రికగ్నైజ్ చేసుకున్న వాళ్ళు అంతే.
తర్వాత వాళ్ళు అబ్బా నిజంగా ఆయన చూపించినటువంటి ప్రేమ అండి అది ఇదండి ఇదండి మనం ఇప్పుడు చెప్తాం. అది అట్లా ఉంటుంది అన్నమాట. ఫర్దర్ జనరేషన్స్ వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు. మనం ఇప్పుడు నలుగురు తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం మనకు అనవసరం. మనం వర్క్ చేసుకోవడమే మనకు ప్రధానము. మరి మనం ఇంత మంచి చేస్తున్నాం కదా, 10 మందికి తెలిస్తే ఇంకా మంచిది కదా, తెలియజెప్పుకోవడం అటువంటి అవసరం మనకి లేదండి అని చెప్తున్నారు. సిన్సియర్గా చెప్పేశారు ఆయన. 10 మందికి ఏమి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మందులు ఇస్తున్నాం అనేటువంటి బోర్డు కూడా అవసరం లేదని చెప్పారు కదా మనకి. కనుక అలా మనం మన గురించి 10 మందికి తెలియజెప్పుకుందాం అనేటువంటి ఉద్దేశం మనకి ఎక్కడ కూడా ఈ మార్గంలో ఉండకూడదు. Recognize he is one who, in spite of all this great achievement, he is seldom understood by his own generation. అంటే వీడి చుట్టూతో ఉండేటువంటి వీడు ఎంత గొప్పవాడో వీడి చుట్టూతో ఉండేటువంటి వాడికి అంత తక్కువగా తెలుస్తుంది అంటున్నారు. అంటే ఇది చాలా పెద్ద విషయం. ఇది అంటే మన చుట్టూతో ఉండేటువంటి వాడికి ఈ విషయం తెలియట్లేదే అనేటువంటిది లోపల ఒక ఇది ఉంటుంది. మన కుటుంబంలో వాళ్ళకి తెలియట్లేదే, ఇలాంటి లోపల కొన్ని మనకి అటాచ్మెంట్స్ ఉండడంతో ఆ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటుంది మనకి. అంటే ఈ సాధనలో ఉన్నటువంటి వాడి సంగతి మనకి ఇలా అంటే వాడికి తెలియకుండా అంటే నిజానికి ఏంటంటే వాళ్ళతోటి సంబంధం లేదు వీడి లైఫ్కి. ఈ పాత్కి వీడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఇవన్నీ వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందుకని వాళ్ళు తెలియకుండా వాళ్ళు మామూలుగా మాట్లాడవచ్చు. కానీ వీడు వెళ్ళిపోయేటువంటి తర్వాత ఉన్నటువంటి జనరేషన్స్కి వీడి గురించి బాగా తెలుస్తుంది. Understood. He is seldom understood by his own generation. He is frequently the word of men's tongues, and frequently all that he does is misinterpreted. He lays his all time, money, influence, reputation, and all that the world considers worthwhile upon the altar of altruistic service, and frequently offers his life as a final gift. వీటి యొక్క సమస్తము అలా ఆల్ట్రుయిస్టిక్ వర్క్కి వీడు అలా పెట్టేస్తాడు. ఫైనల్లీ వాడు ఎందుకు దేహం వదిలేశాడంటే ఆ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ గురించి వీడి దేహం ఉన్నటువంటి వీడు ఇది చేశాడు, అయిపోతుంది. అంత ఇదిగా వీడు వెళ్ళిపోతాడనమాట. అంటే తన యొక్క ఉన్నటువంటి ధనము, తన వస్తువులు ఇవన్నీ కూడా అలా దారదత్తం చేసేస్తుంటాడు తెలియకుండా. చాలా ఇదనమాట. అంటే నిజానికి అదే జీవించవలసినటువంటి మార్గం అసలు. అది మనకి చెప్పినటువంటి విషయం ఒక నిమిషంలోనో ఒక క్లాస్లోనో అయిపోవచ్చు, కానీ అసలు ఇది ద రియల్ థింగ్ దట్ వీ షుడ్ ఆల్ అటైన్. అందుగురించి ఏంటంటే కనుక మనం ఆ స్థితిని మనం పొందడానికి మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రయత్నం అటువైపు వెళుతూ ఉండాలి. ఒక జన్మలో వస్తే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ చేతిలో దండం పెట్టవచ్చు, లేదు 2-3 జన్మలు పట్టవచ్చు. మనం ఎక్కడ చేయగలుగుతాంలే అని మాత్రం మనం ఎప్పుడు అనుకోకండి. మనం ఒక్కొక్క అడుగు మనం వేసుకుంటూ వెళదాం అంతే. కంగారు లేదు, దైవమునికే కంగారు లేదు, మనకెందుకు కంగారు. శ్రీకృష్ణుడు చెప్తారు కదా మంత్రజాలంలో, నాకేం కంగారు లేదు, వాళ్ళు ఎన్ని జన్మలైనా తీసుకొని అన్నట్టుగా. అలా మనం కూడా ఏం కంగారు పడక్కర్లే. అలా అనుకుని మనం చేసేటువంటి సాధన ఆపేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మనం తెలుసుకున్నాం, నిన్నటికన్నా ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకున్నాం, దీనివైపు అడుగు వేయడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. ప్రయత్నం సాగుతూ ఉండాలి మనలో ఎప్పుడు కూడా. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. సో వాడు ఫైనల్గా బాడీని వదిలేయడానికి కూడా యాజ్ ఫైనల్ గిఫ్ట్, ఓన్లీ టు ఫైండ్ దట్ those whom he has served through his gift back to him, scorn his denunciation and label him with unsorry names. But the initiate cares not, for he is the privilege to see somewhat into the future, and therefore he realizes that the force he has generated will in due course of time bring to fulfillment the plan. వాళ్ళు ఎక్కువగా మహానుభావులు, వీళ్ళు ఎక్కువగా దేహం వదిలేసిన తర్వాత వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత మహానుభావుల తర్వాత తెలుస్తుంది. వాళ్ళు ఉన్నంత వరకు ఏమీ తెలియదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో పోయాడంటే పోయాడు, వాళ్ళ గురించి ఇంకా 10 మాటలు మాట్లాడతారు చుట్టుపక్కల వాళ్ళు. ప్రపంచం చాలా మాట్లాడుతుంది. నెవర్ కేర్ వాట్ ద టంగ్ స్పీక్స్ అని చెప్తారు కదా మనకి, స్పీక్ ఫ్రమ్ ది హార్ట్ అని మనకు వస్తుంది అది. సో ప్రపంచం వాళ్ళ గురించి, మహానుభావుల గురించి ఎన్నో మాట్లాడేస్తుంది, ఎన్నో తప్పుగా అనేస్తుంది. ఎంతసేపు సేవను కూర్చున్నా ఇలా ఎన్నో అనేస్తుంది వాడు. కనుక అలా అంటున్నటువంటి విషయాల్లో మనం కూడా జారిపోతే మనం కూడా వెళ్ళిపోతాం. వాళ్ళు దేహం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అంతటితో వాళ్ళు వెళ్ళిపోయారని అనుకుంటే చాలా పొరపాటు. అది బాగా గుర్తుంచుకోండి. దే లెఫ్ట్ దేర్ ఫిజికల్ షీట్, దట్స్ ఇట్. దే ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్
అదర్ ప్లేన్స్, అస్ట్రల్ ప్లేన్ అంటే ఏంటో మేము చెప్పుకున్నాం. ఆ ప్లేన్స్లో వాళ్ళు అలా ఉంటారు, అక్కడే ఉంటారు వాళ్ళు అస్ట్రల్ ప్లేన్లో. అస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు లేరంటే మనిషిని అక్కడ కూర్చోవేసి వాడు అప్పుడే చిన్న ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళాడు అనుకోండి, ఆయన వెళ్ళిపోయారు అన్నట్టుగా మాట్లాడేస్తే, ఇప్పుడే చిన్న ఫోన్ వచ్చిందంటే నేను బయటికి వెళ్ళి మాట్లాడుకుని వస్తాను, బయటికి వెళ్ళాడు. అది ఎట్లా ఎంత తప్పో ఇది అంత తప్పు అనమాట. అందుగురించి వాళ్ళు లేరు అనేటువంటి భావన ఎప్పుడు ఉండకూడదు. అందుగురించి వాళ్ళు ఉన్నారనే దానికి చిహ్నంగా ఏంటంటే వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ ఆఫ్ వర్క్, వాళ్ళు దేహం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అయిపోతాయి. ప్లాన్ ఆఫ్ వర్క్ అంతా అది చెప్తున్నారు. He knows also that his name and effect are noted in the archives of the Lords, and that the silent watcher over the affairs of men has taken notice. ఎవరు నోటీస్ చేయాలో వాళ్ళు నోటీస్ చేస్తున్నారు అంతే. మిగిలిన వాళ్ళు నోటీస్ చేశారా లేదా అన్నట్టు మనకు సంబంధం లేని విషయం. పరమ గురువులు మనం చేసేటువంటి ప్రతి యాక్టివిటీని వాళ్ళు నోటీస్ చేస్తున్నారు, వాళ్ళు మార్కులు వేసుకుంటున్నారు పైన కూర్చొని. వాళ్ళు గమనించుకుంటే చాలు. చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మనం చేస్తున్నటువంటి యాక్టివిటీని మనం గౌరవించక్కర్లేదు, మనకు సన్మానాలు చేయక్కర్లేదు, మనం తిట్టక్కర్లేదు, రెండు ఏవి చేయక్కర్లేదు మనకి. వాళ్ళు సన్మానం చేశారు కదా అని మనం పొంగిపోక్కర్లేదు, వాళ్ళు తిట్టారు కదా అని మనం చేస్తున్నటువంటి సేవ ఆపేయక్కర్లేదు. అసలు వేయాల్సినటువంటి మార్కులు సైలెంట్ వాచర్ ఆయన సనత్ కుమార్ వారు ఆయన వేస్తున్నారండి. అందు గురించి వాటి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్లానెటరీ ఎగ్జిస్టెన్సెస్. In considering now the personalities taken part in the initiation ceremonies, the first to be dealt with are those who are termed planetary existences. This refers to those great beings who for a period of planetary manifestation overshadow or stay with our humanity. They are not very many in numbers. కొందరు ప్లానెటరీ ఎగ్జిస్టెన్సెస్ అంటే ఈ ప్లానెట్స్ ఇవి తయారైనప్పుడు వాళ్ళు భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే జీవుల మధ్యలో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. దే ఆర్ స్టే విత్ అవర్ హ్యుమానిటీ అంటున్నారు. అంటే మహానుభావులు వీళ్ళందరూ కూడా మన మధ్యలోనే తిరుగుతున్నారు, కానీ వాళ్ళు మహానుభావులని మనం దర్శించుకోలేకపోతున్నాము. బాగా గుర్తుంచుకుంటారు. They are not very many in number, for the majority of the great ones pass on steadily and increasingly to other and higher work, as their places can be taken and their functions carried on by members of our earth evolution, both Deva and human. అయితే ఈ సౌరమండలం తయారవడానికి కొన్ని వెలుగులు పైనుంచి దిగివచ్చు, వాటిని వాళ్ళని శ్వేతద్వీప వాసులు అంటున్నాం. సో వాళ్ళ వర్క్స్ అన్ని కూడా మనకి ఇచ్చేసేసిన తర్వాత ఈ భూమి మీద పుట్టినటువంటి వీళ్ళు దేవా కింగ్డమ్ అండ్ హ్యూమన్ కింగ్డమ్, వీళ్ళు ఎలివేట్ అయ్యి ఆ స్టేజ్కి వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఆ రోల్స్ వీళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళు ఇంకో సోలార్ సిస్టమ్ బిల్టప్కి వాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడికి వచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు అలా తిష్టంతే అన్నట్టు ఉండక్కర్లేదు. ఇట్స్ ఎ రోల్ దట్ దే ప్లే అంతే. రాజు అంటే ఫలానా వాడే రాజుగా ఉండాలి, కొన్నాళ్ళ తర్వాత వేరే వాడు రాజు అవుతారు కదా. అది ఎట్లాగో ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు ఎలా అయితే ఎలివేట్ అయ్యి ఆ స్థితికి వచ్చేటప్పటికి ఈ సప్తర్షులు కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఆ రోల్స్ ఇచ్చేస్తారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని వీళ్ళందరూ అంటే ఎప్పటికీ వాళ్ళే అంటున్నది ఉండదు. ఇట్స్ ఆ నేమ్స్ ఒక రకంగా ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఫంక్షనాలిటీ. సో ఆ ఫంక్షనాలిటీ అన్నటువంటిది మనకి శ్వేతద్వీప వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఫంక్షనాలిటీ భూమి మీద ఉన్నటువంటి జీవులు ఆ స్థితికి ఇప్పుడు ఎలా అయితే చిన్న పిల్లవాడు కుమారుడు పెరిగి పెద్దవాడికి తండ్రి ఏం చేస్తాడు, వాడి బిజినెస్ యాక్టివిటీ స్లోగా వీడికి అప్పచెప్పడం మొదలు పెట్టేస్తాడు. మొత్తం టోటల్ బిజినెస్ వాడికి అప్పచెప్పేసి ఈయన రెస్ట్ తీసుకుంటాడు. ఎంత ముసలాడైనా ఈయన బిజినెస్ చేయడు, కొడుకు అప్పచెప్పేస్తాడు. వాడు ఎంత పెద్దగా అవుతుంటే ఎంత బాగా బాధ్యతలు తీసుకుంటుంటే వాడికి అంత చక్కగా ఆయన బాధ్యతలన్నీ అలా ఇచ్చేస్తారు. మొత్తం ఈ రోజు నుంచి మొత్తం బిజినెస్ వాడే చూసుకుంటాడు, ఈయన ఇంట్లో కేవలం రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా అవసరమై వెళ్ళాలనిపిస్తే ఆ రోజు ఆఫీస్కి వెళ్తారు, ఎక్కడైనా సంతకాలు పెట్టాలంటే పెడతారు, మళ్ళీ వచ్చేస్తుంటారు అంతే. అది ఎట్లాగో ఈ పరమ గురువులు లేదా ఈ శ్వేతద్వీప వాసులు వాళ్ళందరూ కూడా ఆ రకంగా చేస్తూ ఉంటారని చెప్తున్నారు. Among those directly connected with our Lodge of Masters in its various divisions upon the planet, the following might be enumerated. సో ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ది సైలెంట్ వాచర్, దట్ గ్రేట్ ఎంటిటీ హూ ఈజ్ ది incoming life of the planet and who holds the same position to the Lord of the world, Sanat Kumara. The same position, Sanat Kumara, Sanat Kumar లో ఉన్నటువంటి పొజిషన్, దాన్ని ఆ పొజిషన్ ని సైలెంట్ వాచర్.
కనుక ఆ పొజిషన్ వాళ్ళు స్వీకరించి ఉంటారు ఆయన. యాజ్ ద ఈగో డస్ టు ద లోవర్ సెల్ఫ్ ఆఫ్ మ్యాన్, అంటే మన ఈగో మన లోవర్ సెల్ఫ్ ఆఫ్ మ్యాన్ ఎలా అయితే నడుపుతుందో అలా మొత్తం ఈ ప్లానెట్స్ అన్నిటికీ కూడా, మొత్తం వీటన్నిటికీ కూడా సనత్ కుమార్ వారు అటువంటి వారు, అంటే వీటన్నిటికీ కేంద్రంగా ఉన్నటువంటి వారు. సమ్ ఐడియా ఆఫ్ ది high stage of evolution of this great being may be gathered from the analogous degree of evolutionary difference existing between a human being and a perfect adept. From the standpoint of our planetary scheme, this great life has no greater, and he is, as far as we are concerned, a correspondence to the personal God of the Christian. He is the every Sanat Kumar Lord, he is the correspondence to the personal God of the Christian. అంటే మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి మనం చెప్పుకోవాలి అంటే కనుక ఈయన అంటే క్రిస్టియన్కి పర్సనల్ గాడ్ అంటే ఏంటంటే అర్థం, ఈ క్రిస్టియన్ అంటే మనకు ఉన్నటువంటి మైత్రేయుల వారు వీళ్ళందరికీ కూడా ఈ సనత్ కుమారుల వారి నుంచి వచ్చినటువంటి వారుగా మూడుగా వీళ్ళందరూ వచ్చారు మనం చెప్పుకున్నాం. సో వీళ్ళందరికీ కూడా ఆయన ఒక రకంగా హెడ్గా ఉన్నటువంటి వాడు. అంటే హెడ్ అన్నటువంటి పదం మనం వాడడం అంత సరైనటువంటిది కాదు. ఒక రకంగా వీళ్ళందరికీ పైన ఉన్నటువంటి వారుగా మనం భావించవచ్చు సనత్ కుమారుల వారు. అంటే ఈ భూమి ఇవన్నీ ఏర్పడడానికి ముందు వీళ్ళు దిగొచ్చారు వెలుగులుగా. అది వీళ్ళ నుంచి సమస్తం ఇదంతా రూపం అన్నటువంటిది ఏర్పడింది. ఇవన్నీ ఏర్పడిన తర్వాత వాటికి ముగ్గురు బోధిసత్వాస్ అన్నటువంటి వాళ్ళు వచ్చారు. కనుక ఈయన అన్నారంటే టు ద పర్సనల్ గాడ్ ఆఫ్ ది క్రిస్టియన్. He works through his representative on the physical plane, Sanat Kumar. సో ఫిజికల్ ప్లేన్లో ఆయన రిప్రజెంట్ అయ్యేటువంటిది అంటే ఆ సైలెంట్ వాచర్ యొక్క ఫిజికల్ ప్లేన్ రిప్రజెంట్ అయ్యేటువంటిది సనత్ కుమార్ వారు గారు. అంటే ఏమిటిది సనత్ కుమార్ అంటే ఇట్ ఈస్ ఈ సైలెంట్ వాచర్ అన్నటువంటిది ఏమిటి అంటే అది ఒక రాజుగారి సింహాసనం లాంటి, దానికి పేరు సైలెంట్ వాచర్. ఆ పోర్ట్ఫోలియో ఫిజికల్ ప్లేన్లో దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నటువంటి వారు సనత్ కుమార్ గారు. అందు గురించి ఆయన ఈథరిక్ బాడీ అని మనం చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఫిజికల్ ప్లేన్ అంటే ఈథరిక్ బాడీ వాళ్ళు ఉండేటువంటి ఆ పోర్ట్ఫోలియోని సనత్ కుమార్ల వారు హోల్డ్ చేసి ఆయన ద్వారా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. Who is the focal point for his life and energy? He holds the world within his aura. This great existence is only contacted directly by the adept who has taken the fifth initiation and is proceeding to take the other two. ఎవరైతే ఫిఫ్త్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ పొజిషన్ అంటే ఈ సనత్ కుమార్లో ఉండేటువంటి ఆ సైలెంట్ వాచర్ ఉండేటువంటిది వారితోటి వీళ్ళు డైరెక్ట్ కనెక్టివిటీ అంటుండేది ఏర్పడుతుంది. అంటే ఇదంతా ఏమిటంటే వాళ్ళకి మాత్రమేనా మనకి అంటే ఇదంతా ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం సాధనలో పైకి పెడుతూ ఉన్నటువంటి స్థితికి సంబంధించినటువంటి విషయం ఇదంతా కూడా. అంటే మనం కనెక్టివిటీ అంటున్నది బాగా పెంచుకోవాలి. అంటే మన చుట్టూతో ఉండేటువంటి సంగచ్చత్వం సంవదత్వం సంభవ మనాంశి జానతం అని చదువుకుంటాం కదా, అలా ఏంటంటే మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో సామ్య స్థితి బాగా సాధించాలి. తర్వాత మన ప్లానెటరీ ఫోర్సెస్ తోటి మనం సామ్య స్థితి సాధించుకోవాలి. అంటే మన ఎర్త్ బేసిక్గా, తర్వాత సన్ తోటి సామ్య స్థితి సాధించాలి. ఇవన్నీ ఇలా సాధించుకుంటూ వెళుతుండేటప్పటికి మనకి సైలెంట్ వాచర్ అని సనత్ కుమార్ వారు ఉండేటువంటి స్థితికి మనం ఆయనతోటి మనకి కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందు గురించి అది అలా చెప్తే అలా, ఇలా చెప్పాలంటే ఫిఫ్త్ ఇనిషియేషన్ వచ్చినటువంటి వాడికి అని చెప్తారు. ఎందుకంటే విత్ ఇన్ దిస్ సోలార్ సిస్టమ్ ఫోర్త్ ఇనిషియేషన్, సన్ ఇది వచ్చేటప్పుడు ఫోర్త్ ఇనిషియేషన్, అది దాటినటువంటి వాడు ఫిఫ్త్ ఇనిషియేషన్కి వస్తాడు. ఫిఫ్త్ ఇనిషియేషన్ వచ్చాయంటే వాడు అప్పుడు ఆ కనెక్టివిటీకి వాడు ఎస్టాబ్లిష్ అవుతాడు. Once a year at the Vesak festival, the Lord Buddha, sanctioned by the Lord of the world, carries to the assembled humanity a dual stream of force that emanating from silent watcher, supplemented by the more focalized energy of the Lord of the world. ఈ విషయాలు కూడా మనం రేపు ఇంకా కాస్త వివరంగా చెప్పుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.